ఒక్కొక్క పేపర్కి వచ్చేసరికి ఒక్కొక్క సైజెస్ అనేవి ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి న్యూస్ పేపర్కి వచ్చేసరికి న్యూస్ పేపర్ అంతా కూడా ఒక సైజ్ ఉంటుంది. ఓకే, చందు గారు కొంచెం దీనికి స్క్రీన్ పెద్దగా చేయరా నాకు. ఇది స్క్రీన్ పెద్దగా అవుతుంది. చాలా చాలా చిన్నగా ఉంది నా దాంట్లో. మీకు చాలా చిన్నగా ఉందా? ఫుల్ స్క్రీన్ చేసి పెట్టండి చాలు. స్క్రీన్ మొత్తం కనిపించట్లేదా? కంప్లీట్ గా రావట్లేదు. కంప్లీట్ గా రావట్లేదా? మనం మాట్లాడేటువంటిది సైడ్ తో కవర్ అయిపోయింది. అంటే అయినంత మటుకు చూడండి. ఇఫ్ నాట్ లీవ్ ఇట్. ఒకసారి మీ స్క్రీన్ షేర్ చేయండి. వద్దు మీరు చెప్పేసాడు. వద్దు మన టైం వెయిట్ చేయను నేను. మీరు అట్లానే చెప్పేసాడు. నేను తర్వాత చూస్తాను. వి సీ లేటర్. ఓకే, మీరు కంటిన్యూ చేసేయండి. సో ఇలాగ మనకి ఆన్లైన్ లో పోస్టులు మనం ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ పోస్టులు పెడతా ఉంటాం కదా. సో దానికి వచ్చి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సో ప్రతి దానికి ఒక సైజ్ అనేది ఉంటుంది. అది మిల్లీమీటర్స్ లో ఉండొచ్చు, ఇంచెస్ లో ఉండొచ్చు, సెంటీమీటర్స్ లో ఉండొచ్చు, పిక్సెల్స్ లో కూడా ఉండొచ్చు. సో దీంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి ఈ ఇమేజ్ లో. ఓకే, సో ఆ 2 టైప్స్ ఏంటంటే ఒకటి వచ్చేసరికి రాస్టర్ ఇమేజ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి వెక్టర్ ఇమేజ్. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్పండి. ఇమేజెస్ పేరు. రాస్టర్ ఇమేజ్ అండ్ వెక్టర్ ఇమేజ్. సో ఈ రాస్టర్ ఇమేజ్ కి వెక్టర్ ఇమేజ్ కి డిఫరెన్స్ ఏంటంటే రాస్టర్ ఇమేజ్ అంటే పిక్సెల్ తో ఉంటుంది. పిక్సెల్స్ ఉంటాయండి. ఈ పిక్సెల్స్ అంటే మీరు ఏదైనా ఇమేజ్ ని జూమ్ చేసుకొని చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు జూమ్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇమేజ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇది మీరు జూమ్ చేసుకోండి కంప్లీట్ గా. ఓకే, కంప్లీట్ జూమ్ చేస్తే ఇక్కడ చూడండి బాక్సులు కనిపిస్తున్నాయా? ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పిక్సెల్ అన్నమాట. ఓకేనా? ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పిక్సెల్. బాక్స్ ఇది ఒక్కొక్క ఇక్కడ సెలెక్ట్ అవుతుంటే చూడండి విడ్త్ డబ్ల్యూ విడ్త్ 2 పిక్సెల్స్ సెలెక్ట్ అయినాయి. చూసారా? ఇదో పిక్సెల్ ఇక్కడ 4 పిక్సెల్ 1 పిక్సెల్ సెలెక్ట్ అయితే విడ్త్ హైట్ 1 px వచ్చింది. చూసారా? ఇది పిక్సెల్ అంటారు. ఓకేనా? సో దీన్ని ఏమంటారంటే రాస్టర్ ఇమేజ్ అంటారు. ఓకే, రాస్టర్ ఇమేజ్ లైక్ ఇట్. రాస్టర్ ఇమేజ్, రైట్. రాస్టర్ ఇమేజ్. వెక్టర్ ఇమేజ్ అంటే అది చాలా షార్ప్ ఉంటుంది. ఓకే, నార్మల్ ఇమేజ్ కన్నా మనకి వెక్టర్ ఇమేజ్ అనేది చాలా షార్ప్ ఉంటుంది. అంటే క్వాలిటీ ఇంక్రీజ్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి రాస్టర్ ఒకటి వెక్టర్ ఒకటి కదా. వెక్టర్ ఇమేజెస్ వచ్చేసరికి క్వాలిటీ ఉంటాయి అండ్ వెరీ షార్ప్ ఉంటాయి. ఓకేనా? అండ్ ఈ వెక్టర్ ఇమేజెస్ ని మనం క్రియేట్ చేస్తాం అనమాట. రాస్టర్ ఇమేజ్ అంటే ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కెమెరాలో ఫోటో తీసుకున్నారు అనుకోండి, ఆ ఫోటో తీసుకున్న దానికి కూడా పిక్సెల్ కనబడుతుంది. అది కూడా రాస్టర్ ఇమేజే. అది వెక్టర్ ఇమేజ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డాక్యుమెంట్ కొత్తది తీసుకొని ఏదైనా శాంపుల్ ఒక డాక్యుమెంట్ తీసుకొని దీనికి నేను ఒక సర్కిల్ డ్రా చేస్తున్నా. ఓకే, సర్కిల్ డ్రా చేసుకొని ఒక కలర్ అనేది ఫిల్ చేశాను అనుకోండి. ఓకే, ఇది నేను క్రియేట్ చేసేది కాబట్టి ఇది క్వాలిటీ ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు పిక్సెల్ దీని పిక్సెల్ కనిపించదు. అవునవును, కనబడట్లేదు. ఓకే, సో ఇవి వెక్టర్స్ అన్నమాట. ఏదైతే పిక్సెల్ కనిపించదో అది వెక్టర్, ఏదైతే పిక్సెల్ కనిపిస్తుందో అది రాస్టర్ ఇమేజ్. ఓకేనా? డిఫరెన్స్ అర్థమైందా? సో ఇప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి. సో దానికి మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు మనకి ఫ్లెక్సెస్ అనేవి వేస్తూ ఉంటారు. ఐడియా ఉందా? రోడ్డు మీద కానీ వీటిలో ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చినప్పుడు వీళ్ళు ఫ్లెక్సెస్ అవి వేస్తూ ఉంటారు. సో దాన్ని ఇది ఈ ఫ్లెక్స్ ఎంత అంటే వాళ్ళు 100 feet 40 feet ఉంది లేదా 10 into 12 feet ఉంది అని చెప్పేసి అంటారు కదా. సో అవన్నీ ఇక్కడ ఎలా క్రియేట్ చేస్తారంటే ఇంచెస్ లో క్రియేట్ చేసుకుంటాం మనం.
ఓకేనా? సో అది ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ చూడండి క్లియర్ గా, దీంట్లో పిక్సెల్స్ ఉంది ఇక్కడ చూసారా రైట్ సైడ్ లోని. ఈ పిక్సెల్స్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కింద ఇంచెస్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్, పాయింట్స్, పికాస్ వచ్చింది. ఓకేనా? సో ఇలాగా పిక్సెల్స్ అంటే జస్ట్ ఒక ఇమేజ్ అనేది, ఏదైనా ఒక రాస్టర్ ఇమేజ్ ఇంచెస్ లో తీసుకున్నారు అనుకోండి, అది సైజెస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పాంప్లెట్ క్రియేట్ చేయాలి, పాంప్లెట్ క్రియేట్ చేయాలని పాంప్లెట్ వచ్చేసరికి A4 సైజ్ లో ఉంది. సో అప్పుడు ఏం చేస్తాం మనం, A4 సైజ్ అంటే దాని సెంటీమీటర్స్ లో తీసుకుంటే కనుక 29.2 సెంటీమీటర్స్ వస్తుంది విడ్త్, అండ్ హైట్ వచ్చేసరికి 42 సెంటీమీటర్స్ వస్తుంది. సో దాన్ని ఎలా క్రియేట్ చేసుకుంటాం? ఓకే, స్కేల్ ఉంటుంది కదా, 15 సెంటీమీటర్ స్కేల్ ఉంటుంది కదా, చిన్నది స్మాల్ స్కేల్, దాంతో క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు నేను A4 అనేది క్లిక్ చేస్తున్నా, ఇక్కడ ప్రింట్ ఆప్షన్ లోని మనకి A4 ఉంటుంది. ఓకే, ఆ A4 క్లిక్ చేసి దాన్ని నేను చేంజ్ చేస్తున్నా సెంటీమీటర్స్ లోకి. ఓకేనా? సెంటీమీటర్స్ లో చేంజ్ చేస్తే విడ్త్ వచ్చేసరికి 21 ఉంది, హైట్ వచ్చేసరికి 29.7 ఉంది. మీరు కావాలంటే ఎగ్జాక్ట్ ఇవే సైజెస్ ఉంటాయి. A4 పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ తీసుకొని 15 సెంటీమీటర్స్ స్కేల్ ఏదైతే ఉందో దాన్ని పెట్టి మీరు ఒకసారి దాన్ని కొలిస్తే తెలుస్తుంది. సేమ్ సెంటీమీటర్స్ ఏదైతే ఉందో సేమ్ అదే సెంటీమీటర్స్ లో ఇక్కడ మనకి ఆర్ట్ బోర్డ్ అనేది వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు క్రియేట్ చేయాలి A4 అనే దాన్ని ఇప్పుడు నేను క్రియేట్ చేస్తాను. ఓకే, క్లిక్ చేసుకున్న ప్రింట్ లోకి వెళ్ళి A4 క్లిక్ చేసుకొని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఇది A4 డాక్యుమెంట్ అన్నమాట. ఓకేనా? ఇది A4 ఇలా వస్తుంది డాక్యుమెంట్ మనకి. ఓకే, ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో ఆ డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి అంటే మనకి సేవ్డ్, అంటే మనం సేవ్ చేసుకునేవి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అన్ని ఇక్కడ ఉంటాయి. అంటే ఫోటో, ఈ ఫోటో అంటే ఏంటంటే మీకు ఆల్బమ్స్ లోని లేదు అంటే ప్రింట్ సైజ్ ఫోటోస్ ఉంటాయి చూడండి. ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్. ల్యాండ్స్కేప్ అంటే ఏంటి అంటే హారిజంటల్ గా ఉంటుంది, పోర్ట్రేట్ అంటే వెర్టికల్ గా ఉంటుంది. నేను ప్రింటింగ్ సెక్షన్ లో చూసాను ఇది. అవును, సైజెస్ ల్యాండ్స్కేప్ హారిజంటల్ గా ఉంటుంది, పోర్ట్రేట్ వచ్చేసరికి వెర్టికల్ ఉంటుంది. సో ఫోటో సైజెస్ అనేవి కూడా అలాగే ఉంటాయి. ఒకసారి మీ ఫోటోస్ ఏవైతే ఉంటాయో ఆల్బమ్స్ లోని ఆ ఫోటో సైజెస్ బట్టి మనం ఇక్కడ సైజెస్ అనేవి తీసుకొని ప్రింట్అవుట్ ఇవ్వడం, లేదంటే ఎడిటింగ్ చేయడం. ఆల్బమ్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తారు కదా, లైక్ ఇప్పుడు మ్యారేజ్ ఆల్బమ్స్ కానీ లేదంటే మెచ్యూర్డ్ ఫంక్షన్ ఆల్బమ్స్ కానీ క్రియేట్ చేస్తారు కదా ఆ ఫోటోస్ ఇవన్నీ, అప్పుడు ఈ సైజెస్ తీసుకుంటాం అన్నమాట. ఓకే, 10x8 ఈ సైజ్ లో కావాలి, లేదా 2x3 లో కావాలి, లేదా 4x6 అంటే మీ హ్యాండ్ ఎంతైతే ఉందో, మీ అరిచే ఎంతైతే ఉందో అంత సైజ్ లో వస్తుంది. సో అలాగా వీటిలో ఏది ఉంటే అది తీసుకుంటాం. అండ్ అలాగే ప్రింట్ వచ్చేసరికి ఏంటంటే లెటర్ ప్యాడ్ ప్రింటింగ్, లీగల్, ఓకే, టాబ్లాయిడ్ అండ్ A4, A6, A5, A3 అండ్ BS. ఓకే, అర్థమైంది. ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ డిఫాల్ట్ సైజెస్ అన్నమాట ఇవి. అంటే మనం ఇక్కడ చందు గారు ఇప్పుడు ఏంటంటే మీ దాంట్లో ఇంత క్లియర్ గా ఓపెన్ అవుతుంది కదా, సేమ్ థింగ్ నాట్ అట్ ఆల్ ఓపెనింగ్ ఎట్ మై ల్యాప్టాప్. ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చూపిస్తే నేను చూసి చెప్తాను. అలా కాదు, నేను ఇలాగ మీకు పాప షేరింగ్ కాదు కానీ 100% నేను వచ్చేస్తాను నా ల్యాప్టాప్ తో. రేపు ఈవినింగ్ మనకు కుదిరిందంటే కనుక నేను అక్కడికే వచ్చేస్తాను ఎల్లుండి కానీ. ఓకే, మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అప్పుడు కావాలంటే దాన్ని అన్ఇన్స్టాల్ చేసి ఎందుకంటే ఇవన్నీ కనపడట్లేదు మీరు చెప్పినవన్నీ నాకు, నేను తీసుకున్న దాంట్లో. అందుకు నాకు అసలు వరకు ఎక్కలేదు సబ్జెక్ట్. అవునా? ఇప్పుడు మీరు చెప్పినవన్నీ యాజ్ ఇట్ ఈస్ గా నేను 4 times విన్నాను మీరు చెబితే నెంబరు. అంటే నేను చాలా కాన్సన్ట్రేట్ చేసి కూర్చుంటాను, నేను గమ్మును వదిలిపెట్టను. నేను ఇవన్నీ మీరు చెప్పిన గుర్తొస్తున్నాయి నాకు. రైట్ సార్, క్యారీ ఆన్, చెప్పండి. ఓకే, సో ఇవన్నీ డిఫాల్ట్ గా వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నమాట. ఓకేనా? వెబ్, మొబైల్, ఫిల్మ్, వీడియోస్ ఇవన్నీ. ఓకే, సో మనకి ఇప్పుడు ఏమైనా కస్టమ్ గా కావాలి అనుకుంటే ఇక్కడ విడ్త్ అండ్ హైట్ ఉంటాయి రైట్ సైడ్ లోని. ఈ విడ్త్ అండ్ హైట్ లోని అండ్ పిక్సెల్స్ లో మనం చేంజ్ చేసుకొని మనకి ఎంత హైట్ లో కావాలి, ఎంత విడ్త్ లో కావాలి అనేది కూడా ఇక్కడ మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఓరియంటేషన్ అంటే ఇది పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్. పోర్ట్రేట్ లో కావాలా డాక్యుమెంట్, ల్యాండ్స్కేప్ లో కావాలా అనేది. సో ఈ ఆర్ట్ బోర్డ్స్ అనేవి వెబ్ డెవలప్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతాయి ఆర్ట్ బోర్డ్స్ అనేవి. ఓకే, కేస్ మీకు తెలియాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓరియంటేషన్ పోర్ట్రేట్ తీసుకున్నా కదా, ఈ ఆర్ట్ బోర్డ్ ఏదైతే ఆన్ చేసుకుంటానో నేను ఏదైనా ఒక A4 అనేది క్రియేట్ చేస్తున్నానో, ఈ ఆర్ట్ బోర్డ్ అనేది ఎప్పుడైతే ఆన్ చేసి క్రియేట్ చేసుకుంటానో నాకు ఈ టైప్ ఆర్ట్ బోర్డ్ 1 అని వస్తుంది. ఓకే, ఆర్ట్ బోర్డ్ ని మీరు డ్రాగ్ చేశారంటే సైడ్ కి, రైట్,
పట్టుకొని డ్రాగ్ చేశారంటే మీకు ఇంకో కాపీ వస్తుంది, ఇంకో ఆర్ట్బోర్డ్ వస్తుంది. ఓకే. ఈ టైప్ లో డాక్యుమెంట్ అనేది వస్తుంది అనమాట. మనకి సింగిల్ గా వస్తుంది డాక్యుమెంట్ నార్మల్ గా అయితే. సో మీరు ఎప్పుడు ఆర్ట్బోర్డ్ ఆన్ చేసుకుంటారో ఈ టైప్ లో డాక్యుమెంట్స్ అనేవి వస్తాయి. ఓకేనా? ఓకే, ఇక్కడ ప్లస్ సింబల్ ఏదైతే ఉందో ఆ ప్లస్ సింబల్ అనేది మీరు క్రియేట్ చేసుకుంటే ఓకే అన్నమాట. రైట్. సో అలాగా ఆర్ట్బోర్డ్స్ అనేవి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రిజల్యూషన్ ఏంటి అంటే మనకి డిఫాల్ట్ గా 72 ఉంటుంది. మనం 300 వరకు కూడా రిజల్యూషన్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, 300 కనుక ఏమవుద్ది అంటే మన ల్యాప్టాప్ లో ఉండే ర్యామ్ అనేది డ్యామేజ్ అవుద్ది. ఓకే, చెప్పారు ఎక్కువ సైజ్ పెట్టకూడదు, ఇంతలోనే పెట్టాలని చెప్పారు, ఇది గుర్తుంది. అవును, 300 వరకు పెట్టుకోండి. ఓకే, అక్కడ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి కలర్ మోడ్. ఈ కలర్ మోడ్ వచ్చేసరికి ఏంటంటే ఆర్జీబీ కలరు, సిఎంఐకే కలరు ఇవన్నీ ఉంటాయి. ఓకే, మనకు వచ్చేసరికి ప్రెసెంట్ కస్టమ్ లో ఉంది కదా, 1 సెకండ్. సిఎంఐకే కలరు, ఆర్జీబీ కలరు, బిట్ మ్యాప్ అని చెప్పేసి ఉంటాయి. బిట్ మ్యాప్ అంటే ఏం లేదు, మీకు ఏదైతే ఇమేజ్ మీరు ఫోన్ లో కానీ కెమెరాలో కానీ తీసుకుంటారో అదే బిట్ మ్యాప్. ఓకే, అండ్ నెక్స్ట్ అంటే బిట్ మ్యాప్ లో మనకు వస్తాయి కలర్స్ అనేవి క్యాప్చర్ అయ్యేటప్పుడు బిట్ మ్యాప్ లో క్యాప్చర్ అవుతాయి. సో ఇప్పుడు ఏంటంటే ఫోన్స్ కూడా ఆటోమేటిక్ గా ఆర్జీబీ కలర్సే సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి సో బిట్ మ్యాప్ అనేది లేకుండా డైరెక్ట్ గా పిక్సెల్ కలర్ ఆర్జీబీ కలర్ లోకే కన్వర్ట్ అయిపోయి వస్తుంది బయటికి. ఓకేనా? ఈ బిట్ మ్యాప్ ఎప్పుడు యూజ్ చేసేవాళ్ళు అంటే మనకి ఫిలిమ్స్ వీటిలో ఫిలిం రీల్స్ ఉండేవి. ఓకే, పాతకాలంలో ఓల్డ్ టైప్ కెమెరాస్ లో ఫిలిం రీల్స్ ఉండేవి. సో ఆ ఫిలిం రీల్స్ లో ఏంటంటే ఈ బిట్ మ్యాప్స్ అనేవి యూజ్ చేసేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఆర్జీబీ కలర్స్. ఆర్జీబీ వచ్చేసరికి రెడ్, గ్రీన్, బ్లూ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి డిజిటల్ కలర్స్ అన్నమాట. సో డిజిటల్ గా మనం ఏదైనా ఒక ఇమేజ్ చూడాలన్నా లేదా ఒక ఇమేజ్ డిజైన్ చేయాలన్నా ఆర్జీబీ కలర్స్ అనే చేయాలి. అంటే ఇమేజ్ ని మనం అప్లోడ్ చేస్తాము ఆన్లైన్ లో, ఇవన్నీ కూడా ఆర్జీబీ కలర్స్ తోనే చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిఎంవైకి ఏంటంటే ప్రింటెడ్ కలర్స్. సియాన్, మెగంటా, ఎల్లో అండ్ కోబాల్ట్ బ్లాక్ ప్రింటెడ్ కలర్స్. ఈ ప్రింటెడ్ కలర్స్ దేనికి యూస్ చేస్తాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆఫ్లైన్ ఏదైతే మనం ఆన్లైన్ లో డిజైన్ చేసామో అది ఆఫ్లైన్ లో మనకి ప్రింట్ కావాలి, సేమ్ కలర్ లోనే కావాలి, వితౌట్ కలర్ అనేది చేంజ్ అవ్వకూడదు, అది గ్రేయిష్ అనేది అవ్వకూడదు అనుకుంటే మనం సిఎంవైకే కలర్ చూస్ చేసుకొని ఆ సిఎంవైకే కలర్ లోనే డిజైన్ అనేది చేస్తాం. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఆ కలర్స్ అనేవి కరెక్ట్ గా వస్తాయి. ఎగ్జాక్ట్ గా ఏదైతే మనం కలర్ యూస్ చేసామో అదే కలర్స్ వస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జీబీ పెట్టుకొని మీరు ఎక్కువగా ఏం చేస్తారంటే అందరూ ఆర్జీబీ పెట్టేసుకొని డిజైన్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో అలా చేయడం ఏమవుద్ది అంటే ఆ కలర్ అనేది యాష్ కలర్ లోకి కానీ లేదంటే గ్రే స్కేల్ కలర్ లోకి కానీ చేంజ్ అయిపోద్ది. ఓకే, సో అంటే ల్యాబ్ కలర్స్ ఏంటంటే ఇది ఎక్కువగా మీకు స్ప్లాష్, స్ప్లిట్స్ వీటికి ఎఫెక్ట్స్ ఏదైనా ఉంటే ఆ ఎఫెక్ట్స్ ని యూజ్ చేయడానికి ఈ ల్యాబ్ కలర్స్ యూజ్ చేస్తారు. ఓకే, సో నేను ఇప్పుడు ఆర్జీబీ కలర్ అనేది తీసుకుంటున్నా బికాస్ ఆఫ్ ఎందుకు అంటే ఆన్లైన్ వర్క్. ఓకే, అండ్ ఇది వచ్చేసరికి బిట్ 8 బిట్, 16 బిట్, 32 బిట్ ఇది మీ సిస్టమ్ బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో 8 బిట్ అనేది నాకు పాసిబుల్ ఉంది కాబట్టి 8 బిట్ తీసుకుంటాను. అండ్ బ్యాక్గ్రౌండ్ కంటెంట్స్. బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు వరకు మనం ఆర్ట్ బోర్డ్స్ ఏవి తీసుకున్నా సరే ఆ డాక్యుమెంట్ తీసుకున్న వైట్ కలర్ లో వచ్చినాయి. సో ఇప్పుడు ఆ వైట్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి అంటే మనం ఇక్కడ బ్లాక్ కానీ లేదు బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ ట్రాన్స్పరెంట్ కానీ కస్టమ్ ఏదైనా కలర్ చూస్ చేసుకోవాలంటే కలర్ ఇప్పుడు నేను రెడ్ కలర్ చూస్ చేసుకున్నా, ఓకే చేసుకున్నా, క్రియేట్ చేస్తే రెడ్ కలర్ లోకి వస్తుంది. ఓకేనా? సో డిఫరెంట్ కలర్స్ ని ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. సో వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ కావాలి నాకు, వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే చూస్ చేసుకున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకుంటే A4 అవుట్ వచ్చింది. ఇప్పుడు దీని సైజ్ చూసుకోవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేసేసారు మీరు ఆల్రెడీ. క్రియేట్ చేసేసిన తర్వాత దీని సైజ్ చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ మెనూ బార్ లోనే మనకి ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఈ ఇమేజ్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి మోడ్స్ లోకి వెళ్తే మీకు ఇక్కడ దీన్ని ఆర్జీబీ కలర్ లో ఉందా, సిఎంవైకే కలర్ లో ఉందా, ల్యాబ్ కలర్ లో ఉందా, ఏ ఛానల్లో ఉంది అనే ప్రతిదీ కూడా ఈ మోడ్స్ లో మీరు చూసుకోవచ్చు. సేమ్ అలాగే ఇంకొంచెం కిందకు వస్తే మీకు ఇమేజ్ సైజ్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇమేజ్ సైజ్ షార్ట్ కట్ వచ్చేసరికి Alt+, Ctrl+I
ఓకే 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 ఆల్ కంట్రోల్ అండి. దీన్ని క్లిక్ చేశారనుకోండి, మీకు ఇక్కడ ఇమేజ్ సైజ్ అనేది కూడా మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఓకేనా? సో మిల్లీమీటర్స్లో ఎంత ఉంది, పిక్సెల్స్లో ఎంత ఉంది, సెంటీమీటర్స్లో ఎంత ఉంది అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. A4 షీట్ ఇందాక చెప్పాను కదా, విడ్త్ 51, హైట్ 29.7. ఓకే, ఎంతైతే పెట్టారో అంత. ఓకే ఓకే చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత ఓకే, ఇన్ కేస్ మనకు ఒక్కసారి సైజెస్ అనేది మిస్ అయితే అప్పుడు చెక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి అంటే, మనం ఇప్పుడు అవుట్పుట్ ఏదైతే తీసుకున్నామో ఆ అవుట్పుట్ చూసిన తర్వాత నెక్స్ట్ ఒక ఇమేజ్ అనేది ఓపెన్ చేసుకోండి. లేదు అనుకుంటే కనుక ఇక్కడ చూడండి, మీరు ఏదైతే ఆప్షన్ క్లిక్ చేస్తారో అంటే ఇది మెనూ బార్ కదా, అవునవును. అంటే దీని కింద ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి ఆప్షన్ బార్ అంటారు దీన్ని. ఓకే ఓకే ఆప్షన్ బార్ అంటారు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో దీన్ని టూల్ బార్ అంటారు. ఓకే ఓకే దీంట్లో 64 టూల్స్ ఉంటాయి. ఆ 64 టూల్స్ రేపు మీరు బట్టి పట్టేసి వచ్చేయండి, రేపు అడుగుతా. తప్పకుండా. ఈ 64 టూల్స్ ని మీరు నోట్ చేసుకుంటారా, లేకపోతే ఏదైనా మీకు వెబ్సైట్ లో కూడా దొరుకుతాయి. ఓకే, ఓకే ఇన్ కేస్ వెబ్సైట్ దొరకట్లేదు, ఎక్కడ దొరకట్లేదు అనుకుంటే కనుక ఎడిట్ లోకి వెళ్ళి టూల్ బార్ అని క్లిక్ చేయండి. ఎడిట్ లోకి వెళ్ళి టూల్ బార్ అంటే మీకు ఇక్కడ అన్ని వచ్చేస్తాయి. ఓకే 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 ఇవి కొంచెం మైండ్ లో ఉండాలి గబుక్కుని చేసేటప్పుడు. ఈ ప్రతి టూల్ మీకు తెలియాలి. అండ్ ఇంకోటి దీని షార్ట్ కట్స్ కూడా పక్కనే ఉంటాయి చూడండి. మూవ్ టూల్ అయితే వి, అండ్ రెక్టాంగులర్ మార్క్యూ టూల్ అయితే ఎమ్, అండ్ మార్క్యూ టూల్ దీంట్లో ఎలిప్టికల్ టూల్ కి ఎమ్. ఓకేనా? అండ్ లాసో టూల్ కి ఎల్, పిక్ సెలక్షన్ టూల్ కి డబ్ల్యూ, క్రాప్ టూల్ కి సి, ఫ్రేమ్ టూల్ కి కే, ఐ డ్రాపర్ కి ఐ, స్పాటింగ్ బ్రష్ టూల్ కి జే, బ్రష్ టూల్ కి బి, క్లోన్ స్టాప్ కి ఎస్. ఓకే, సో ఇలాగా ప్రతిదీ కూడా మీకు టూల్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. దాని షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ రైట్ సైడ్కి వస్తే ఇది వచ్చేసరికి ఏంటంటే ప్రాపర్టీస్ ప్యానల్ అన్నమాట. ఓకే, ఇది వచ్చేసరికి టూల్ బార్, అండ్ ఇది వచ్చేసరికి ఆప్షన్ బార్, అండ్ ఇది వచ్చేసరికి మెనూ బార్, అండ్ ఇదైతే ఉందో ఇది ప్రాపర్టీస్ బార్, అంటే ప్రాపర్టీస్ ఛానల్ అంటారు దీన్ని. ఓకేనా? సో దీంట్లో మీరు కలర్స్ చేంజ్ చేసుకోవడం కానీ, లేయర్స్ తీసుకోవడం కానీ, లేయర్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ దీని పక్కనే క్యారెక్టర్స్, స్టాంప్ టూల్, అండ్ బ్రష్ టూల్, ప్రాపర్టీస్, అండ్ ఇక్కడ ప్రతిదీ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి అనమాట. అంటే మన ఎడిటింగ్ కి ఏవైతే ఉంటాయో అవన్నీ. ఓకే, దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే మీరు చూసుకోవాల్సింది జూమ్ ఎలా చేయాలి అంటే ఎలా అన్డూ చేయాలి. ఓకే, జూమ్ షార్ట్ కట్ వచ్చేసరికి జెడ్. జూమ్ షార్ట్ కట్ వచ్చేసరికి జెడ్, అండ్ మీరు జెడ్ అనేది క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఇక్కడ ఆప్షన్స్ అనేవి జూమ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అండ్ ఇక్కడ చూస్తే ఫస్ట్ స్టార్టింగ్ లో మీకు జూమ్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్లస్ సింబల్ ఏంటి అంటే జూమ్ అవుద్ది. ఓకేనా? అదే మైనస్ సింబల్ మీరు క్లిక్ చేశారు అనుకోండి, జూమ్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మీకు జూమ్ అవుతుంది, రీసైజ్ విండో టు ఫిట్. ఒక్కోసారి మనకి ఈ ఏదైతే అవుట్పుట్ ఉందో అవుట్ సైడ్ కి వెళ్ళిపోద్ది. అవుట్ సైడ్ కి వెళ్ళినప్పుడు మనం రీసైజ్ విండో టు ఫిట్ కానీ, జూమ్ ఆల్ విండోస్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ 100% అంటే మొత్తం ఫిల్ అయిపోయింది చూసారా, 100%. ఫిట్ అంటే కరెక్ట్ గా సైజ్ ఎంత ఉందో అంతవరకు ఫిట్ అవ్వమని చెప్పేసి. ఫిల్ స్క్రీన్ అంటే మొత్తం స్క్రీన్ అంతా ఫిల్ చేసామని చెప్పేసి. ఓకేనా? సో ఇదంతా వర్క్ స్పేస్ అన్నమాట. బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా వర్క్ స్పేస్. ఈ వర్క్ స్పేస్ లో ఒక ఆర్ట్బోర్డ్ అనేది తీసుకున్నాం. ఓకేనా? సో జూమ్ టూల్ అర్థమైంది కదా, జూమ్ చేసుకోవచ్చు, అన్జూమ్ చేసుకోవచ్చు, జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఫిట్ స్క్రీన్, ఫుల్ స్క్రీన్ కూడా చేసుకోవచ్చు. యా, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ఫస్ట్ టూల్ ఏంటంటే రెక్టాంగిల్ మార్క్యూ టూల్, ఎలిప్టికల్ మార్క్యూ టూల్, సింగిల్ రో మార్క్యూ టూల్, సింగిల్ కాలమ్ మార్క్యూ టూల్. ఓకేనా? సో ఇలాగ మనకి 4 టూల్స్ ఉన్నాయి. సో రెక్టాంగిల్ మార్క్యూ టూల్, ఈ రెక్టాంగిల్ మార్క్యూ టూల్ క్లిక్ చేసుకొని ఒక బాక్స్ అనేది డ్రా చేసుకున్నా. సో నాకు ఈ బాక్స్ అనేది ఎలా పడితే అలా వస్తుంది. అంటే ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లోకి ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతుంది. ఓకే ఓకే, సో నాకు అడ్జస్ట్ అవ్వకుండా కరెక్ట్ ఎగ్జాక్ట్ బాక్స్ సైజ్ లో రావాలి అనుకుంటే కనుక అప్పుడు ఏం చేయాలి అంటే, ఆ ఎం మార్క్యూ టూల్, రెక్టాంగిల్ టూల్ క్లిక్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి. ఇప్పుడు చూడండి ఓన్లీ స్క్వేర్ బాక్సే వస్తుంది.
ఓకే. 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 మీకు డౌట్ ఉంటే ఇక్కడ విడ్త్ ఉంది కదా, విడ్త్ అండ్ హైట్ ఉంది కదా, ఇక్కడ చెక్ చేసి 15x72 మొత్తం 4 సైడ్స్ ఒకలాగే వస్తుంది. ఎప్పుడైతే మీరు షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తారో 4 సైడ్స్ ఒకలాగే వస్తుంది అనమాట. ఓకే, సో అలాగే సేమ్ మీరు రైట్ క్లిక్ చేస్తే ఆ టూల్ మీద ఎలిప్టికల్ మార్క్ టూల్ ఉంటుంది. ఈ ఎలిప్టికల్ మార్క్ టూల్ క్లిక్ చేసి మీరు ఏదైతే షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేశారనుకోండి, ఓకే, షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఎగ్జాక్ట్ సర్కిల్ వస్తుంది. అదే షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే మీకు ఎలా కావాలంటే అటు ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో వస్తుంది. ఎగ్జాక్ట్ సర్కిల్ కావాలి అంటే కనుక షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి. షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఎగ్జాక్ట్ సర్కిల్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను లేయర్స్ ఎలా తీసుకోవాలో చెప్తా చూడండి. ఫస్ట్ మనం ఎప్పుడైనా డాక్యుమెంట్ తీసేసుకున్న తర్వాత లేయర్స్ తీసుకోవాలి ఫస్ట్. ఎందుకు అంటే ఇది బ్యాక్గ్రౌండ్ లేయర్, వైట్ కలర్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ లేయర్ అనమాట. సో ఓకే, బ్యాక్గ్రౌండ్ లేయర్ ని ఎప్పుడు కూడా మనం టచ్ చేయకూడదు. బ్యాక్గ్రౌండ్ కలర్ లో ఆ కలర్ ని అలాగే ఉంచేయాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు కొత్త లేయర్ తీసుకోవాలి. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ లో ఉంటుంది మీకు ప్లస్ సింబల్. సో దాన్ని క్లిక్ చేసి ఆటోమేటిక్ గా కొత్త లేయర్ అనేది వస్తుంది. ఇది ట్రాన్స్పరెంట్ లేయర్ అంటారు దీన్ని. ఓకే, సో ఇలా ట్రాన్స్పరెంట్ లేయర్ అనేది ఈ టైప్ లో ఉంటది. ఓకే, ఈ టైప్ లో లేయర్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏది లేదు, ఒక కలర్ లేదు, ఏం లేదు, జస్ట్ డాక్యుమెంట్ ఉంది అంతే. ఓకే, సో ఇప్పుడు ఈ ట్రాన్స్పరెంట్ లేయర్ క్లిక్ చేసి నేను రెక్టాంగిల్ మార్క్ టూల్ తీసుకొని ఒక డ్రా చేసుకుంటున్నాను బాక్స్. ఓకే, ఒక బాక్స్ అనేది డ్రా చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఈ బాక్స్ లో కలర్ ఫిల్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, దానికోసం ఏం చేస్తాను అంటే సేమ్ మళ్ళీ టూల్ బార్ లోకి వెళ్తే ఇక్కడ పెయింట్ బకెట్ టూల్ అని ఉంటుంది. ఓకే, షార్ట్ కట్ జీ పెయింట్ బకెట్ టూల్ అని ఉంటుంది. ఓకే, పెయింట్ బకెట్ టూల్ క్లిక్ చేసుకుని ఇక్కడ ఏదైతే మీరు అవుట్ సైడ్ ఇప్పుడు ఇక్కడ లైన్ అవుట్ వచ్చింది కదా, నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ లైన్ కి అవుట్ సైడ్ క్లిక్ చేశారు అనుకోండి, అది మొత్తం కంప్లీట్ వెయిట్ ఇక్కడ చూడండి, ఎక్కడైనా ఏమైనా కలర్ పడుతుందా? లేదు లేదు. అదే ఇప్పుడు ఇన్సైడ్ లైన్ ఇన్సైడ్ లో క్లిక్ చేయండి. ఓకే, రైట్ రైట్. ఓకేనండి. ఇన్సైడ్ లో క్లిక్ చేస్తే కలర్ అనేది పడుతుంది. సెలెక్ట్ చేసాం మనం దాంట్లోకి వస్తుంది, అది బయట రాదు. మీకు కలర్ అనేది పడుతుంది. ఎక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నారో అక్కడ వరకే, మిగతా టైం కలర్ పడదు. ఓకేనా? సో ఇప్పుడు ఈ పెయింట్ బకెట్ టూల్ ఉంది కదా, ఈ పెయింట్ బకెట్ టూల్ తోని కలర్ ఫిల్ చేసుకోండి. ఓకే, కలర్ ఫిల్ చేసుకున్న తర్వాత మీరు జూమ్ చేసుకుంటే ఇక్కడ సెలక్షన్ వస్తుంది చూసారా, ఒక లైన్ అనేది కనబడుతుందా? అవునవునవును. సో ఈ లైన్ పోవాలి అంటే దీన్ని సెలక్షన్ అంటారు. ఓకేనా? సో సెలెక్ట్ చేసుకునే కదా మనం ఇక్కడ కలర్ అనేది ఫిల్ చేసాం. సో ఈ సెలెక్షన్ అనేది పోవడానికి ఏం చేస్తాం అంటే కంట్రోల్ డి సెలెక్ట్, కంట్రోల్ ప్లస్ డి సెలెక్ట్. సో ఇప్పుడు ఏంటి అంటే మార్క్ టూల్ తో నేను మళ్ళీ ఎలిప్టికల్ మార్క్ టూల్ తీసుకుంటున్నాను, షిఫ్ట్ పట్టుకున్నాను, డ్రాగ్ చేశాను. ఓకే, అండ్ నెక్స్ట్ సేమ్ కంట్రోల్ డి. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండు నాకు ఒక లేయర్ లోనే ఉన్నాయి, లేయర్ లోనే ఉన్నాయా? సో ఈజీగా దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సర్కిల్ అనేది వేరే లేయర్ లో కావాలి అనుకోండి, వేరే లేయర్ లో కూడా తీసుకోవచ్చు. ఇంకో లేయర్ తీసుకొని మళ్ళీ సర్కిల్ అనేది తీసుకొని ఎలిప్టికల్ గా డ్రా చేసుకొని, ఓకే, పెయింట్ బకెట్ టూల్ తో ఫిల్ చేసుకొని కంట్రోల్ డి. ఇప్పుడు చూడండి దేనికి దానికి సపరేట్ లేయర్స్ ఉన్నాయి. ఓకే, యాక్చువల్ గా కూడా మనం ఎలాగా డివైడ్ చేయాలండి అది 100% గా లేయర్ 1, 2 అలాగా? ఇలా డివైడ్ చేస్తే బెటర్. డివైడ్ చేయలేదు అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మిస్టేక్ వస్తా లేయర్ లో, అప్పుడు మొత్తం దాంతో పాటు మీరు కూడా తీసేయాలి కదా. ఓకే, అదే మనకి తర్వాత అన్ని కలపడం లాస్ట్ లో కలపచ్చు కదా? గ్రూప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లేయర్స్ ఉన్నాయి కదా, ఈ లేయర్ ని పట్టుకొని మీరు క్లిక్ చేసుకొని కంట్రోల్ ప్లస్ జీ అనేది క్లిక్ చేస్తే గ్రూప్ అవుతుంది. ఓకే, ఆ గ్రూప్ క్లిక్ చేసుకొని మీరు కావాలంటే నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే మనం అలా డివైడ్ చేసి పెట్టుకుని ఏమైనా చేంజెస్ ఉంటే చేసేసుకున్నాక అప్పుడు ఫైనల్ గా మనం అన్ని వచ్చేలా చేసుకోవచ్చు.
అవును. రైట్. ఓకే. ఓకే. ఒక నిమిషం ఆగండి. యాహ్! హ్మ్. ఓకే. ఓకే. ఇలా మార్క్యూ టూల్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో, ఇప్పుడు ఒక ఇమేజ్‌ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు మార్క్యూ టూల్ ఉంది కదా! సో, ఇక్కడ నేను గ్రూప్ చేసుకున్నా కదా! ఈ గ్రూప్‌ని డైరెక్ట్‌గా క్లోజ్ చేసుకుంటున్నా. అంటే పక్కన పెట్టాను. ఇక్కడ ఐ సింబల్ ఉంటుంది ఇది. ఈ ఐ సింబల్‌ని మనం ఆన్ చేసుకొని, ఆఫ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను ఇమేజ్‌ని తీసుకుంటా. ఓకేనా? నార్మల్ ఇమేజే. సో, ఆ ఇమేజ్‌ని తీసుకోవాలంటే ఫైల్‌లోకెళ్ళి ఓపెన్. మనకి 2 టైప్స్‌లో తీసుకోవచ్చు ఇమేజ్‌ని. ఓకే. ఇమేజ్‌ని 2 టైప్స్‌లో ఇప్పుడు ఈ ఇమేజ్ తీసుకున్నా కదా! ఇక్కడ చూడండి. నేను తీసుకున్న డాక్యుమెంట్ ఇది. కానీ ఇమేజ్ సెపరేట్ లేయర్‌లోకి వచ్చింది. అంటే సెపరేట్‌గా వేరే డాక్యుమెంట్‌లోకి వచ్చింది. ఓకేనా? యెస్. కానీ యెస్. నాకు యెస్. ఇదే ఇమేజ్ ఈ డాక్యుమెంట్‌లో కావాలనుకోండి. సో, ఇక్కడ నుంచి నేను డైరెక్ట్‌గా ఇలా మూవ్ చేసుకొని డైరెక్ట్‌గా ఈ డాక్యుమెంట్‌లోకి తీసుకెళ్ళి ఇక్కడ నేను ప్లేస్ చేయొచ్చు. ఓకేనా? ఓకే. ఇలా వస్తుంది. లేదు ఇది కొంచెం కష్టంగా ఉంది సార్ నాకు అనుకుంటే ఫైల్‌లోకి వెళ్ళండి. ఇక్కడ ప్లేస్ ఎంబెడెడ్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి ఫైల్‌లోనే కింద ప్లేస్ ఎంబెడెడ్ అని ఉంటుంది. సో, అది క్లిక్ చేసుకొని మీకు ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్‌ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుద్ది. ఓకేనా? డైరెక్ట్‌లీ ఓపెన్ అవుద్ది. అదే డాక్యుమెంట్‌లో ఓపెన్ అవుద్ది. మనం ఏదైతే చూసుకున్నామో ఆ డాక్యుమెంట్‌లోనే ఓపెన్ అవుద్ది. దాన్ని మేము సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఈ సైజ్ అనేది ఇంకా నాకు అడ్జస్ట్ అవ్వాలి అనుకోండి. కంట్రోల్ టీ. కంట్రోల్ ప్లస్ టీ ట్రాన్స్‌ఫార్మ్. ఓకేనా? సో, కంట్రోల్ ప్లస్ టీ ట్రాన్స్‌ఫార్మ్ చేసి మీకు షిఫ్ట్ పట్టుకొని ఎలా కావాలంటే అలాగా డ్రాగ్ చేసి షిఫ్ట్ పట్టుకుంటే ఏమవుద్ది అంటే మీకు 4 సైడ్స్ ఈక్వల్‌గా వస్తది. ఇక్కడ చూడండి 4 సైడ్స్ ఈక్వల్‌గా వస్తుందా? అవును. 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 ఓకే. అదే మీరు షిఫ్ట్ పట్టుకోకుండా డ్రాగ్ చేశారనుకోండి ఇలా వస్తది. ఓకే. ఓకే. అదే షిఫ్ట్ పట్టుకున్నారనుకోండి ఎగ్జాక్ట్ సైజ్‌లో వస్తది. ఓకేనా? ఓకే. సో, నేను మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను ఇమేజ్‌ని. ఈ ఇమేజ్‌ని ఇంపోర్ట్ చేసుకున్నా. ఓకే. సో, నేను డబుల్ క్లిక్ చేయంగానే ఓకే అయిపోద్ది. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ డబుల్ క్లిక్ చేస్తే ఓకే అవ్వలేదనుకోండి, ఇక్కడ టిక్ సింబల్ ఉంటుంది. ఆప్షన్ బార్‌లో మీకు టిక్ సింబల్ ఉంటుంది. సో, దీన్ని మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా
ఓకే అవుద్ది. ఇఫ్ ఇన్ కేస్ మీరు దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలంటే కంట్రోల్ T ప్రెస్ చేసి ట్రాన్స్ఫార్మ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? అంటే స్కేల్ అన్నమాట. మీరు దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, సైజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు దీంతో. క్లిక్ చేసి ఓకేనా? ఓకే చేసుకున్న తర్వాత సో నాకు ఇప్పుడు ఈ ఇమేజ్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ అనేది కట్ అవ్వాలి నాకు. సో ఇది ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి నేను. ఓకే, దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు సెకండ్ టూల్ అంటే నేను ఇప్పుడు ఏం చెప్పాను, ఒకటి వచ్చేసరికి రెక్టాంగిల్ టూల్, మార్క్యూ టూల్, ఎలిప్టికల్ టూల్. రెక్టాంగిల్ మార్క్యూ టూల్, ఎలిప్టికల్ మార్క్యూ టూల్ అండ్ సింగిల్ రో మార్క్యూ టూల్ ఏంటంటే మీరు డైరెక్ట్ గా ఎక్కడైనా క్లిక్ చేస్తే అక్కడ లైన్ అనేది వస్తుంది సింగిల్ రోకి అండ్ సింగిల్ కాలమ్ కి. ఓకే, సో అది చాలా సింపుల్. అండ్ ఓకే, రెక్టాంగిల్ మార్క్యూ టూల్ అండ్ ఎలిప్టికల్ మార్క్యూ టూల్ అయింది కదా. సో ఇప్పుడు ఏంటి అంటే నేను లాసో టూల్ కి షార్ట్ కట్ వచ్చేసరికి ఎల్. ఓకే, సో ఈ లాసో టూల్ ని క్లిక్ చేసి ఈ లాసో టూల్ తో నేను ఏం చేస్తాను అంటే జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తా చూడండి క్లియర్ గా. నేను మౌస్ పాయింట్ వదలట్లేదు, సింపుల్ గా నేను డ్రాగ్ చేస్తున్నాను. సైడ్ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ మొత్తాన్ని క్లియర్ గా డ్రాగ్ చేసుకుంటున్నాను జస్ట్. ఓకే, సెలెక్ట్ అయిందని నేను ఏదైతే డ్రాగ్ చేసినా అదంతా సెలెక్ట్ అయింది కదా. ఓకే, నేను ఇప్పుడు డెలీట్ కొట్టాను అనుకోండి, ఒకవేళ డెలీట్ అవ్వట్లేదు బికాస్ ఆఫ్ ఎందుకు అంటే ఈ లేయర్ అనేది రాస్టర్ సైజ్ లేయర్ లో లేదు. నేను ఎలా చెప్పా కదా మీకు రాస్టర్ లేయర్ లో ఉండాలని చెప్పేసి. సో అప్పుడు ఏం చేస్తానంటే ఈ లేయర్ ని రైట్ క్లిక్ చేసి ఇక్కడ రాస్టరైజ్ లేయర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఓకే దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రాస్టరైజ్ లేయర్ లోకి వెళ్తుంది. ఓకే, వెళ్ళిన తర్వాత ఇప్పుడు డిలీట్ చేయండి. ఓకే, ఏమైంది, ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో అది డిలీట్ అయిపోయింది, కానీ నాకు బ్యాక్గ్రౌండ్ డిలీట్ అవ్వాలి. సెలెక్ట్ చేసుకున్నది కాకుండా బ్యాక్గ్రౌండ్ డిలీట్ అవ్వాలి. ఓకేనా? కంట్రోల్ Z ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు అంటే ఇంతకు ముందు ఏదైతే ఫంక్షన్ చేశారో ఆ ఫంక్షన్ అనేది మళ్ళీ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే ఈ బ్యాక్గ్రౌండ్ డిలీట్ అవడం కోసం Ctrl+Shift+I ఇన్వర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు Ctrl+Shift+I గుర్తులేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళండి, మెనూ బార్ లోకి వెళ్ళండి. మెనూ బార్ లో సెలెక్ట్ ఉంటుంది, ఆ సెలెక్ట్ క్లిక్ చేసి దీంట్లో ఇన్వర్స్ ఉంటుంది, సెలెక్ట్ ఇన్వర్స్. ఇక్కడ చూడండి ఇన్వర్స్ ఉంటుంది. ఆలు డీసెలెక్ట్ అంటే మనం సెలెక్ట్ చేసుకుంటే పోతుంది. అదే ఇన్వర్స్ పెట్టారు అనుకోండి, ఇన్వర్స్ పెడితే అవుట్ సైడ్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి కొత్తగా ఇక్కడ సెలెక్షన్స్ వచ్చినాయి. ఓకే, సో ఇప్పుడు డెలీట్ క్లిక్ చేయండి, డెలీట్ అయిపోయింది. ఓకేనా? సో అనేది ఇలా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు పాలిగాన్ లాసో టూల్. ఈ పాలిగాన్ లాసో టూల్ కూడా సేమ్ లాసో టూల్ లాగే సేమ్. దీన్ని చూడండి, నేను స్ట్రైట్ లైన్స్ అనేవి వస్తాయి అనమాట దీనికి. ఇందాక ఫ్రీ హ్యాండ్ లో వెళ్ళింది అది. ఓకేనా? ఇక్కడ నేను క్లిక్ చేసుకుంటా చేంజ్ చేసుకుంటా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, క్లిక్ చేయకుండా స్ట్రైట్ లైన్ వెళ్తుంది. అదే నాకు ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ ఇక్కడ కట్ అవ్వాలి అంటే ఇక్కడ కట్ చేసి నేను డ్రాగ్ చేయాలన్నమాట. ఓకేనా? లేదు అంటే స్ట్రైట్ గానే వెళ్తుంది, క్రాస్ ఎక్కడా తిరగదు, స్ట్రైట్ లైన్ వెళ్తుంది. ఓకేనా? అదే అది పక్కకు కట్ అవ్వాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే క్లిక్ చేయాలి, రైట్ క్లిక్ చేసి మీరు దాన్ని పక్కకు తిప్పాలన్నమాట. ఓకేనా? పాలిగాన్ లాసో టూల్ ఇది ఎక్కువ స్ట్రైట్ గా ఏదైనా టేబుల్స్ గా నీకు ఉంటాయి కదా, స్ట్రైట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి చూడండి అన్నమాట. ఓకేనా? సో ఇలా కట్ చేసుకోవచ్చు దీన్ని. సేమ్ ఇంకా మిగతా అంతే, సెలెక్ట్ ఇన్వర్స్ చేసుకొని డిలీట్ చేసుకోవడమే. ఓకే, సో Ctrl+D డీసెలెక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ లాసో టూల్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడండి. ఈ మ్యాగ్నెటిక్ లాసో టూల్ ఏంటంటే మీరు ఎక్కడైతే పాయింట్స్ పెడతారో ఆటోమేటిక్ గా పాయింట్స్ తీసేసుకుంటుంది. చూడండి నేను జస్ట్ డ్రాగ్ చేస్తా ఉంటాను, రైట్ క్లిక్ డ్రాగ్ చేస్తా ఉంటాను, ఆ పాయింట్స్ ఆటోమేటిక్ గా అది తీసేసుకుంటది. చూసారా పాయింట్స్ ఎలా తీసుకుంటుందో? పర్ఫెక్ట్ సెలెక్షన్. అది సో పాయింట్స్ ఆటోమేటిక్ గా అదే తీసేసుకుంటుంది అనమాట. మీరు ఆ ఎడ్జ్ లో ఏదైతే ఎడ్జ్ ఉందో ఆ ఎడ్జ్ లో తీసుకుంటే చాలు, ఆటోమేటిక్ గా పాయింట్స్ ఆ ఎడ్జ్ లో కరెక్ట్ గా తీసేసుకుంటది అది.
ఓకే. రైట్. ఏదైతే స్టార్ట్ పాయింట్ ఉందో ఆ స్టార్ట్ పాయింట్ దగ్గరికి వచ్చేసి ఎండ్ పాయింట్ కూడా కలిపితే అక్కడ కలిపేంత వరకు కూడా సెలెక్ట్ అవ్వదు. మీరు స్టార్ట్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ మీరు కరెక్ట్‌గా అది కలిపితేనే మీకు సెలక్షన్ అనేది అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఎగ్జాక్ట్ సెలక్షన్ అయింది. ఓకే.